గోపాలకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం. ఇటీవల రాష్ట్రంలో కానీ బయట కానీ ఒక మాట వినిపిస్తుంది. త్వరలోనే కూటమి పగ్గాలు లోకేష్ గారు చేపట్టాలి. ఇటు డిప్యూటీ సీఎం కానీ లేకపోతే సీఎంగా కానీ ఆయన త్వరలోనే ఆ పదవిలోకి రాబోతున్నారని ఒక మాట వినిపిస్తుంది. కొంతమంది నాయకులు కూడా అడుగుతున్నారు, ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉంది లోకేష్, ఆయన మరింత అనుభవం గడించారు కాబట్టి ఈ తరుణంలోనే ఆయన సీఎం అయితే బాగుంటుందని ఒక అభిప్రాయాలు అయితే అక్కడక్కడ వ్యక్తం అవుతున్న పరిస్థితి. మీరు సీనియర్ రాజకీయవేత్తగా ఉన్నారు, సీనియర్ నాయకులు కూడా రాష్ట్రంలో. ఎట్లా ఉంటుంది లోకేష్ గారికి మరి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుంది? లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకోవటం కానీ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారని కానీ నేను వ్యక్తిగతంగా అయితే అనుకోవటం లేదు. నాకున్న సమాచారం మేరకు ఒకవేళ అనుకుని ఉంటే అది దురాశ కింద నేను ట్రీట్ చేస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ ఇటు ఇరువురు కూడా ఈ రాష్ట్రాన్ని ఒడ్డెక్కించే అంత అనుభవం వాళ్ళిద్దరికీ లేదు నాకు తెలిసి. చంద్రబాబు నాయుడు గారి అండంతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క నీడలో అడుగుజాడలతో, ఆయన యొక్క డైరెక్షన్స్ లో వాళ్ళు పనిచేయటానికి అర్హులే. కానీ అవకాశం ఉంది కాబట్టి, ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్లే స్టీరింగ్ తీసుకొని రాష్ట్రాన్ని ఒడ్డునేయాలి, లేకపోతే రాష్ట్రాన్ని ఒడ్డునేస్తామని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందంటారే, చూస్తారా అనుకుంటున్నారే వాళ్ళ అనుచర వర్గం. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు రేటింగ్ కోసం, ఏదో మానవుని యొక్క బలహీనత ఏంటంటే, మీరు నన్ను 10 సార్లు పొగిడారు అనుకోండి, విఘ్నుండి అయితే 10 సార్లు పొగిడిన విధానం నేను సునిశ్చితంగా పరిశీలించి దాంట్లో ఉన్న నీతిని తీసుకుంటా. అదే ఆలోచన శక్తి లేదనుకోండి, 7 సార్లు పొగిడినప్పుడు నేను ఉబ్బిపోకుండా తబ్బిపోకుండా ఉన్నా కానీ 9వ 10వ సారో పొగిడితే ఆటోమేటిక్ గా మానవుని యొక్క బలహీనత రాజకీయాల్లో అందులో పవర్ ఉన్నప్పుడు చేతిలో నేను ఎక్కువగా ఊహించుకోవటం అనేది సర్వసాధారణం. అది ప్రమాదం. కానీ అంటున్నారు, అంటే చంద్రబాబు గారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇటువంటి ప్రచారం జరుగుతుంది, ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అని కూడా చెప్తున్నారు. చంద్రబాబు గారు ఇటువంటి ఆలోచన చేయమని చేపిస్తారని నేను కల్లో కూడా ఊహించను. ఆయనతో ఉన్న నేను చూసిన రాజకీయవేత్తగా, ఆయన యొక్క మనస్థితి తెలిసిన వ్యక్తిగా, తెలుగుదేశాన్ని, ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని ప్రజాసేవలో గడపటానికి ఎత్తుకు పై ఎత్తులు నెంబర్ గేమ్ లో ఏదైనా చేస్తారేమో కానీ ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తారని నేను అనుకోను. కానీ దావోస్ లో జరిగినటువంటి కార్యక్రమం ఇంకొకటి చెప్తున్నా, ఆయన కూడా చాలా సుదీర్ఘ ప్రయాణం చేసి రాజకీయంగా డక్కాముక్కీలు తిని ఎన్నో ఇబ్బందులకి గురైన వ్యక్తి. అసలు పదవి అంటే ఏంటి, బాధ్యత అంటే ఏంటి, రాజకీయం అంటే ఏంటి, ఎవరికి ఎప్పుడు ఏ స్థానం కల్పించాలి, ఎలా కల్పించాలి, ఎంత మేరకు కల్పించబడ్డ వ్యక్తి న్యాయం చేస్తాడు అనేది ఆయనకు ఒక అంచనా ఉంటుంది. అయితే కేడర్లో పార్టీ నిలబెట్టుకోవటానికి చాలా సార్లు చాలా భాగం అర్హత లేని వ్యక్తులు కూడా పదవులు పంచాల్సి వస్తుంది. ఇట్స్ ఏ టిపికల్ డెమోక్రటిక్ సిస్టమ్. మనం ఎందుకు ఏమిటంటే యూ కాంట్ డిఫైన్, మనం వర్ణించలేము. అదంతే. పార్టీ నిలబెట్టుకోవాలన్నా, కేడర్ నిలబెట్టుకోవాలన్నా పదవులు ఇచ్చిన వాళ్ళందరూ అర్హులని, పదవి తీసుకోలేనాడు లేకపోతే పదవులు పొందని వారు అందరూ అనర్హులని మీ మీడియా కనుక ప్రచారంలో పెడితే అంతకంటే అవివేకం, అంతకంటే మూర్ఖత్వం ఉందని నేను అనుకున్నాను. కానీ కనీసం డిప్యూటీ సీఎం అని అవుతారా ఎవరు? లోకేష్ గారు. ఏ డిప్యూటీ సీఎం ఉన్నా డిప్యూటీ సీఎం కి ఏంటి ఎక్స్ట్రా పవర్స్? ఒక పేరు ఉచ్చరించడం తప్ప. పేరు మాత్రమే ఉంది దానికి. అసలు ఏంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం డిప్యూటీ సీఎం లో అడిషనల్ పవర్స్ ఉన్నాయా?
ఆ పదవి అనేది మీరు అసలు మీడియా కూడా అసలు బేరీజ్ వేయండి, కాన్స్టిట్యూషన్ కంపేర్ టు చార్ట్ తయారు చేయండి. వాట్ ఈస్ ది డిఫరెన్షియేషన్ బిట్వీన్ ది చీఫ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్? టెల్ మీ. అసలు ఏంటి డిఫరెన్షియేషన్స్? అసలు ఏదో డిప్యూటీ సీఎం అంటారు కానీ దాంట్లో ఉన్న అర్థాలు, పరమార్థాలు, బాధ్యతలు, విధులు, అలాగే ప్రోటోకాల్ వైజ్ కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానీ అసలు సవివరంగా ప్రజలకు వివరించరేంటి? ఇది సైకలాజికల్ ఫోబియో. ఓకే. అయితే మరొక మాట కూడా ఉంది. బాబు గారు కేంద్రంలోకి వెళ్ళిపోతారు, కేంద్ర పదవులు కానీ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ ఈ బాధ్యతలు అప్పచెప్తారని కూడా తెలుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో జన సైనికులు కోరుతున్నారు. అయితే ఇస్తే మా నాయకుడికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా వాళ్ళు జన సైనికులు కోరుతున్న పరిస్థితి అంట. జన సైనికులు కానీ, తెలుగుదేశం వారు కానీ, బీజేపీ వారు కానీ ఇంకొక 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని బెయిల్అవుట్ చేయలేమనే ఒక ఆలోచన పెట్టుకుంటే వీళ్ళందరూ మంచిది. లేకపోతే అటువంటి పరిస్థితి లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ చరిత్ర తిరగరాస్తారు, సరైన తీర్పిస్తారు, ముగ్గురు ఇంటి దగ్గర కూర్చోవాల్సి వస్తుంది. ఓకే. అంటే ప్రస్తుతం ఇప్పట్లోగా చంద్రబాబు నాయుడు గారు అధికార బదిలీ చేయడం అనేది లేదంటారు. అసలు బదిలీయే కాదు, చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంది, వారి యొక్క నిత్య జీవన విధానం కరెక్ట్ గా ఉంది, భగవంతుడు ఆయుర్వేద్యాలు ఇస్తారు, మంచి ఆలోచిస్తారు. కాబట్టి నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారి తప్ప ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అధపాతాళానికి తొక్కేసిన రాష్ట్రాన్ని ఉచ్చ దశకి తీసుకురావాలనంటే ఇంకా కష్టపడాలి. ఆయన ఆ కష్టపడే అవకాశం ఆయనకి ఇచ్చి వీలైతే ఇటు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక డయాస్ మీద, ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద ఉండి ప్రజలందరికీ మాకు అటువంటి కోరికలు లేవు, మాకు అటువంటి ఉద్దేశాలు లేవు, మీరు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు అని కార్యకర్తలకి ఒక కామన్ స్టేట్మెంట్ కనుక ఇస్తే అసలు ఈ కన్ఫ్యూజన్ వాతావరణం, కన్ఫ్యూజన్ స్టేజ్కి తెరబడుతుంది. అలాగే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, అఫీషియల్స్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఓకే గోపాలకృష్ణ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. నమస్కారం. నమస్కారం.